అందరికీ నమస్కారం. ఈరోజు మకర సంక్రాంతి సందర్భంగా కొత్తగూడెం ప్రజలందరికీ ఈ మకర సంక్రాంతి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా అనుకున్న ప్రతి ఒక్కరికి అందరికీ దేవుడి మంచి కార్యక్రమాలు చేసి దేవుడి అనుగ్రహాలు అందరూ పొందాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దేవుడి అనుగ్రహం పూర్తిగా మీకు అందరికీ ఉండాలనేసి ఎల్లవేళ నేను అనుకుంటూనే ఉంటాను, ప్రతి ఒక్కరికి కొత్తగూడెం ప్రజలందరికీ. అదేవిధంగా మా సిపిఐ సాంబశివరావు గారైన సాంబశివరావు గారు, సాగర్ అన్న, మాకు మురళన్న మాకు అండగా ఉన్నారు. మేము ఏదన్నా కార్యక్రమాలు చేయడానికైతే ముందుగా ఇంకా ఈ పండగలకి కొన్ని కారణాల వల్ల ఇప్పుడు మొన్నగా సీట్ ఎక్కింది కాబట్టి వాళ్ళ తరఫున మేము కొన్ని కార్యక్రమాలు చేద్దామనే ఆలోచనలో ఉన్నాము. అది ముందు రోజులలో నా యూట్యూబ్ ఛానల్ నుంచి మేము చూపించే విధంగా వీడియో తయారు చేసి ప్రతిదీ మేము పెడతా ఉంటాము. కొన్ని రోజుల నుంచి నేను యూట్యూబ్లో వీడియోలు చేయట్లేను, ఎందుకనగా అంటే కొన్ని అనివార్య కారణాలు కొన్ని చెప్పలేను. అందుకనేసి కొంతమంది వేరే విధంగా అనుకుంటున్నారు, అదేం కాదు. కొన్ని అనివార్య కారణాల వల్ల మాత్రమే పెడతలేను, కొంచెం ఏమనుకోవద్దు. ఇక నుంచి వీడియోలు తయారు చేస్తూనే ఉంటాను. ఈరోజు కోళ్ళ పందాలు పెడదాం అనుకున్నాం, కానీ కోళ్ళ పందాలు పెడితే యూట్యూబ్లో స్ట్రైక్ పడి యూట్యూబ్ ఛానల్ ఎగిరిపోయే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయనేసి నేను కోళ్ళ పందాలు అసలు పెడతలేను. ఈరోజు కోళ్ళ పందాలు, ఎడ్ల పందాలు, మళ్ళీ కైట్స్ ఎగిరేసేది, ముగ్గుల పోటీలు ఇవన్నీ అప్లోడ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాను. కానీ ఈ సంవత్సరం కొంచెం వేరే విషయాలలో అసలు ఏ వీడియో పెట్టలేకపోయాను. ఈ రోజు నుంచి ఇక నుంచి వీడియోలు పెడుతూనే ఉంటాను, మీరు అందరూ చూస్తూనే ఉంటాను. నా ప్రతి వీడియోకి మీరు లైకులు, సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది పెరిగారు. నన్ను అభిమానించే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీరు ఇంతమంది నన్ను ఇంత మంచిగా ఆదరిస్తారనేసి నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆదరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా